ట్రంప్ H1B వీసా తీసుకుంటున్నటువంటి వారికి ఊహించిన విధంగా ఒక దెబ్బ కొట్టాడు. అంటే ఎవరూ కూడా ఊహించిన విధంగా $1,00,000 ఫీజు పెంచేశాడు. సరే, చివరికి చాపు కబురు చల్లగా చెప్పాడు. తర్వాత ఏమొచ్చేసి ఇది వన్ టైం ఫీజు అన్న విధంగా ఏదో చెప్పాడు. అంటే కావాలనే చేశారు. అలాగా ఒక్కసారిగా $1,00,000 అని చెప్పడం, అందరినీ కంగారు పెట్టడం, ఎవరు వెంటనే 24 గంటల్లో వచ్చేయాలని కంపెనీలు ఆదేశాలు ఇవ్వడం. పాపం వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు, పండగలు అన్ని వాయిదాలు వేసుకుని పాపం వెళ్ళిపోయారు. తర్వాత ఏమొచ్చేసి ఇంతకు ముందు తీసుకున్న వారికి కాదు, కొత్తగా తీసుకునే వారికి ఈ $1,00,000 ఫీజు ఉంటుంది. అది కూడా వన్ టైమే. ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఉంటది కదా, 3 నుంచి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలకు గాను $1,00,000 ఫీజు సింగిల్ సెటిల్మెంట్ తప్ప ప్రతి సంవత్సరానికి కాదు అని మళ్ళీ చెప్పారు. కావాలని మన వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు దొరకకుండా అన్ని చేశారు. అయితే దీని మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అన్నది ఊహించడో లేదు తెలియదు కానీ ఇప్పుడు జీసీసీ కంపెనీలన్నీ మన వైపు చూస్తున్నాయి. జీసీసీలన్నీ కూడా భారత్ లో పెట్టుకుందాం, ఎందుకంటే భారత్ నుంచే 72% మంది ఇప్పుడు ఈ స్కిల్ వర్కర్స్ అందరూ వెళ్తారు. ఈ ప్రతిభ కలిగినటువంటి వారందరూ ఈ H1B వీసా మొత్తం 72% మన వాళ్ళే, 11% చైనా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి జీసీసీలన్నీ ఇక్కడ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే మన దగ్గర ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అందులో సగం మన దగ్గరే ఉన్నాయి. 1700 జీసీసీ కంపెనీలు ఉన్నాయి, ఈ గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్. ఇవి 2030 నాటికి మరొక 4-5 సంవత్సరాల్లో మరో 500 నుంచి 600 జీసీసీలు ఇక్కడికి రావడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. అది ఒక అమెరికా నుంచి మాత్రమే కాదు, చైనాలో ఉన్నటువంటి విదేశీ జీసీసీలు కూడా ఇక్కడికి రావడానికి ప్లాన్ చేస్తున్నాయి. అది గనక వచ్చిందంటే ఒక 100 నుంచి $150 బిలియన్ మార్కెట్ చేరుకుంటుంది. ఇప్పటికే భారతదేశం అందరికీ కావాల్సి వచ్చింది. ఎందుకు? ఇక్కడ మంచి స్కిల్ వర్కర్స్ ఉంటారు, తక్కువ ధరకు దొరుకుతారు, నాణ్యమైనటువంటి దొరుకుతారు, అన్ని కూడా సింపుల్ గా అయిపోతాయి. ప్రపంచానికి కార్మికుల కొరత ఉంది, ఆ కార్మికుల కొరత భారతదేశం 30% తీరుస్తుంది. యువత అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి బయటికి రాలేనటువంటి యువతకి ఇక్కడ కంపెనీలు పెడితే ఆ యువతను ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో బయట నుంచి ఉన్నటువంటి కంపెనీలన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తాని భారత ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు ఇస్తుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ 6 సెమీ కండక్టర్ కంపెనీలు కూడా ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. 1,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి. సో మన గవర్నమెంటే దానికి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తుంది. గవర్నమెంటే సొంతంగా పెట్టే ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. ఇక మనం అన్ని చేసుకోగలుగుతున్నాం. ఈ స్టెల్త్ యుద్ధ విమానాలకు సంబంధించి ఇంజిన్లు కూడా తయారు చేయడానికి మన DRDO, HAL, మిగతా అన్ని కూడా ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. అది గనక సాధించితే అంతా అయిపోయినట్లే. ఇంకా భారతం తట్టుకోవడం కూడా కష్టమే. మన గొప్పలు చెప్పడం కాదు, మన వృద్ధి రేటు 7.6 ఉంది ప్రతి సంవత్సరం, మన యొక్క జీడిపి వృద్ధి రేటు. ఇక మన జీడిపి పర్ క్యాపిటా కూడా పెరుగుతుంది. పర్ క్యాపిటా ఇప్పుడు $3,000 లోపు ఉంది. కనీసం ఒక $4,000-5,000 అయినా కొంతవరకు వృద్ధి చెందినట్లే. అలాగే మనలో కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, మన మనస్తత్వం కూడా అలా ఉండాలి. లేబర్కి మనం ఒకలా చూస్తున్నాం, ప్యాంటు షర్ట్ వేసుకుని పైన ఉన్నోడిని ఒకలా చూస్తున్నాం. ఆ పద్ధతి కూడా మారాలి మనలో.